హాయ్ గైస్, హిట్ 3 మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఓవరాల్ హిట్ 1, 2, 3 పరంగా చూస్తే జస్ట్ ఎందుకో తెలియదు కొద్దిగా డల్ అయినట్టు అంటే అనిపించింది. ఎందుకో తెలియదు, ఆ ఫస్ట్ హాఫ్ వల్ల కొద్దిగా క్లమ్జీగా అనిపించిందిలే గానీ అదర్వైజ్ మూవీ మొత్తం కూడా ఓకే అని చెప్తాను. నాకైతే మంచి వేరే లెవెల్ ఫీల్ వచ్చింది అనమాట. అసలు అర్జున్ సర్కార్ గారి యాక్టింగ్ అయితే ఎరగొట్టేశారని చెప్పొచ్చు. మెయిన్ మూవీకి హైప్ ఇంకా వేరే ఏదైనా ఉంది అన్న అర్జున్ సర్కార్ అనే చెప్తాను. మెయిన్ ఒక సజెషన్ ఏంటంటే ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చూడకపోతే బెటర్ అన్న ఫీలింగ్. ఎందుకంటే కొద్దిగా బ్యాడ్ లాంగ్వేజ్, దాంతో పాటు కొద్దిగా ఏ కంటెంట్ గట్టిగా ఉందన్నమాట. ఎందుకంటే ఆ వైలెన్స్ అనేది ఏదైతే ఉందో దాని వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది అన్న ఫీలింగ్. అదర్వైజ్ మూవీ మొత్తం ఓవరాల్ గా ఓకే అని చెప్తాను. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే స్టార్టింగ్ తలకిందులుగా ఎలాడదీసి ఒక అతన్ని అయితే చంపుతారనమాట. ఆ మర్డర్ ప్యాటర్న్స్ చేసి సో కొంతమంది సైకోగాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళు వీడియోస్ చేసి అప్లోడ్ చేసుకుంటారు డార్క్ వెబ్ లో. అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఏంటి, ఎందుకు అలా చేస్తున్నారు అని పట్టుకోవటానికి దిగుతాడే మన అర్జున్ సర్కార్ అనమాట. అక్కడి నుంచి మూవీ ఎలా వెళ్ళింది అనేదే మూవీ ప్లాట్. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఎందుకో తెలియదు లైట్ గా క్లమ్జీగా అనిపించింది. అండ్ దాన్ని మనకి కొద్దిగా హైప్ తెచ్చుకోవటానికే అర్జున్ సర్కార్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో దాంతో పాటు ఓవరాల్ గా అయితే ఇరగొట్టేశారని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ అనేది వైలెన్స్ కబాబ్, ఆ ఎంట్రీ గానీ అసలు వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఎందుకో తెలీదు నాకు ఇన్వెస్టిగేషన్ కొద్దిగా డల్ గా అయినట్టయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ ఫీల్ రాలేదు. హిట్ 1, హిట్ 2 లో చూసిన ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో కొద్దిగా తగ్గినట్టయితే అనిపించింది. ఇక క్లైమాక్స్ విషయానికి వచ్చేస్తే ఊరా మాస్, మామూలు మాస్ అయితే కాదు, కొట్టేశారని చెప్పొచ్చు. అసలు ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్, అసలు లాస్ట్ లో ఆ క్యామియో రోల్స్ ఏదైతే ఉందో అందరు రావటం కూడా వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఓవరాల్ గా అయితే యాక్షన్స్, దాంతో పాటు ఆ సాంగ్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. అండ్ కొద్దిగా డల్ అనిపించింది. ఇక మూవీలో ప్లెషర్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ఏంటంటే అర్జున్ సర్కార్ గారి యాక్టింగ్ ఏదైతే ఉందో అలియాస్ నాని గారిది వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఫైటింగ్, కొద్దిగా ఆ వైలెన్స్ కంటెంట్ ఏదైతే ఉందో మూవీస్ కి ప్లస్ అనమాట. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే జస్ట్ కొద్దిగా బ్యాడ్ వర్డ్స్ దాని అది కామన్ అని చెప్పి. అండ్ వైలెన్స్ ఏదైతే ఉందో వేరే లెవెల్ అనిపించింది. నాకు ఎందుకో ఫస్ట్ హాఫ్ కొద్దిగా క్లమ్జీగా అనిపించినట్టు అనిపించింది. అండ్ ఇన్వెస్టిగేషన్ 1, 2 తో పోలిస్తే కొద్దిగా 3 లో డల్ అయినట్టు అయితే అనిపించింది అనమాట. అండ్ ఇక ఓవరాల్ గా అయితే అసలు యాక్టింగ్ వైస్ అందరూ ఇరగొట్టేస్తారని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చేసింది గైస్. అండ్ ఇంకా మనకి హిట్ 4 అనేది కార్తిక్ గారని తెలిసింది. ఇక చూద్దాం మరి ఎలా ఉంటుందో హిట్ 4 గురించి. ఇది ఓవరాల్ గా అయితే మూవీ రివ్యూ. నాకైతే నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 3.5 అయితే ఇస్తున్నాను గైస్.